నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. ఈ మధ్య అంటే బేసిక్గా చాలామంది క్లయింట్స్ ఈ మధ్య వచ్చినప్పుడు కామన్గా అడుగుతున్న ఒక ప్రశ్న, సార్ ఇక మా టార్గెట్లు ఏదో 1 కోటి కాదు 10 కోట్లు కాదు, మేము పోయే లోపల మా పిల్లలకు 100 కోట్లు ఇచ్చిపోవాలి, దీనికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి అని. అసలు నిజంగా సాధ్యమా అని ఇట్లాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు సహజంగానే గతంలో కూడా వేరే కొన్ని వీడియోస్లో ఇట్లా 100 crore అన్న మాట మాట్లాడంగానే అయ్యే పని ఏదైనా ఉంటే చెప్పు అన్నట్టుగా కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. కానీ ఇక్కడ కామెంట్స్తో సంబంధం లేకుండా మనం కొన్ని రియాలిటీ చెక్స్ చేసుకుందాం. ఒక ఎర్లీ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి అనుకుందాం, 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకుందాం. 60 సంవత్సరాల వరకు, 65 సంవత్సరాల వరకు, లేదా ఒక 25 సంవత్సరాలు ఉన్న వయసు అయితే 60 years వరకు అయితే వర్క్ చేస్తాడు. మోస్ట్ కామన్ 30లో ఉన్నవాడు 65 వరకు చేయగలుగుతాడు అనుకుందాం. సరే, అప్రాక్సిమేట్గా 35 years వరకు అయితే వర్క్ ప్రాబబిలిటీ ఉంది అనుకుందాం. ఇంత వర్క్ ప్రాబబిలిటీ ఉన్నటువంటి వ్యక్తికి శాలరీ ఏ రీతిలో పెరుగుతుందో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకి చాలామందికి ₹1,00,000 బేస్ శాలరీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. గతంలో మన పేరెంట్స్ జాబ్ చేసేటప్పుడు గట్టిగా ఒక ₹1,000, ₹2,000, ₹3,000 జీతం వస్తే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ₹1,00,000 జీతం అనేది ఒకటి వస్తుంది అని కూడా మన జీవితంలో ఎప్పుడు ఊహించుకొని ఉన్నాం. ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి, అప్పట్లో మేబీ మనం 4th క్లాస్ 5th క్లాస్లో ఉన్న టైంలో ఒక 15,000, 20,000 శాలరీ వస్తే బాగుంటుంది, సరిపోద్ది, మనం అసలు వెల్ సెటిల్డ్ అలా ఫీల్ అయిపోయేవాళ్ళం. అదే ఇప్పుడు యాక్చువల్గా జాబ్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసరికి 1,00,000, 2,00,000 జీతాలకి వచ్చినా కానీ సరిపోవట్లేదు, ఇంకా కావాలని పరిస్థితులకు వచ్చాం. ఆ రోజులు ఊహించుంటాం మనకి ఇంత శాలరీ వస్తుందని కూడా. ఇన్ ద సేమ్ వే భవిష్యత్తులో మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాము అనేది మనం ఎందుకు మనమే ఒక అడుగు వెనక్కి వేసుకొని మనం చేయలేము అని చెప్పి బ్యాక్ స్టెప్ చేయాలి. ఒకప్పుడు క్రికెట్లో 400 runs ఒక సిరీస్లో కొట్టేయాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు సరదాగా 50 overs ఉమెన్స్ టీం కూడా కొట్టేస్తుంది, సరదాగా కొట్టేస్తున్నారు. మన పేరెంట్స్ చదువుకుంటున్నప్పుడు 90% అనేది కళ, అసలు 70% వచ్చి డిస్టింక్షన్ వస్తేనే చాలా ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు 90% వచ్చినా దిక్కులేదు. సో బేసిక్గా స్టాండర్డ్స్ అనేవి ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. సో నిజంగా మనం ఈ 100 crore క్లబ్లోకి చేరాలి అని అంటే దానికి కావాల్సింది రెండే రెండు. ఒకటి డిసిప్లిన్, రెండోది రైట్ గైడెన్స్. ఈ రెండు కలిపితే ఎక్స్ట్రాడినరీ అవుట్కమ్స్ రావడానికి మనకి ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. సో బేసిక్గా దీనికోసం మనం ఏం చేయాలి అనడానికి ఒక ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని మాట్లాడుకుందాం. సో బేసిక్గా మనం ఇన్వెస్టింగ్ని ఒక కరెక్ట్ పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పెట్టుబడి అనగానే బై డిఫాల్ట్గా ఇది అవుద్దా లేదా అనేది పక్కన పెట్టేస్తాం. కానీ ఫస్ట్ అసలు మనం ఇన్వెస్టింగ్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఎగ్జాక్ట్లీ? ఇన్వెస్టింగ్ మీన్స్ పోస్ట్పోనింగ్ ద కరెంట్ కన్జంప్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యూచర్ కన్జంప్షన్. అంటే ఈ రోజుటి ఖర్చులని భవిష్యత్తులో పెట్టాల్సినటువంటి ఖర్చుల కోసం కొంత పోస్ట్పోన్ చేయటం, అంతే. ఆ డబ్బును తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెట్టుబడి పెట్టడం. అసలు నిజంగా ఇన్వెస్టింగ్ అనేది లేకపోతే అసలు రేపు అన్న రోజు మన సర్వైవల్ ఏ విధంగా ఉండడానికి సాధ్యమవుతుంది? ఈరోజు 3 పూట్ల తింటున్నాం, సంపాదిస్తున్నాం, పరిగెడుతున్నాం, తింటున్నాం, అంతా బాగానే ఉంది. పరిగెడుతున్నాం కాబట్టి డబ్బులు వస్తున్నాయి. పరిగెట్టనప్పుడు కూడా అదే 3 పూటలు తిండి తినాలి కదా. అంటే రేపటి కన్జంప్షన్ కోసం మన దగ్గర ఉండాలి కదా. ఇంత చిన్న టార్గెట్ కాదు మనది, వీ హ్యావ్ ఏ బిగ్గర్ టార్గెట్. ఇక్కడ మనం కొన్ని ప్రియారిటీస్ని కూడా ఆర్డర్లో పెట్టుకోవాలి. వెల్త్ క్రియేషన్లో రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. మన క్యాపిటల్కి సేఫ్టీ అనేది టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. వెల్త్ గ్రో చేయాలి అన్న దాంతో మనకు అర్థం కాంది, నేను ఇక్కడ ఎసెట్ క్లాసెస్ తప్పనట్లేదు, మనకు అర్థం కాని దాంట్లో క్రిప్టోలోకి వెళ్ళి పెట్టడం, మీకు అర్థమైతే కరెక్ట్ ఎంట్రీలు తెలిసి తీసుకోండి. గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టడం. సో ఇక్కడ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సో క్యాపిటల్ ప్రొటెక్షన్కి టాప్ ప్రియారిటీ మనం ఇవ్వాలి. లిక్విడిటీ ఉండాలి. మనకు అవసరం వచ్చినప్పుడు, అవసరం అంటే మనం తీసి వాడుకోవడానికనే కాదు, మంచి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ దొరికింది, ఇప్పుడు పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయనుకున్నప్పుడు లిక్విడిటీ దొరకాలి. మనం రిటర్న్స్లో సేఫ్టీని చూసుకోవాలి అండ్ లిక్విడిటీని చూసుకోవాలి. రిటర్న్స్ కమ్స్ ద లాస్ట్. రిటర్న్స్ని మాత్రమే చేస్తే మనకి డబ్బులు అనేవి గ్రో అవ్వడం సాధ్యం కాదు. కేవలం రిటర్న్స్ వెనకాల పరిగెడుతూ ఉంటే కొంతకాలం రిటర్న్స్ వస్తాయేమో, తర్వాత ఆ సేఫ్టీ అండ్ లిక్విడిటీ లేకపోవటం వల్ల మొత్తం పోతాయి. సో రిటర్న్స్ని లాస్ట్గా పెట్టుకొని ఫస్ట్ సేఫ్టీ, తర్వాత లిక్విడిటీని మనం ఫ్రంట్ సీట్ తీసుకొని ముందుకెళ్దాం. సో బేసిక్గా దానికి గాను యూజువల్లీ మనకు ఉండేటువంటి కొన్నిటి గురించి, అంటే యూజువల్లీ మనం మాట్లాడుకునేది ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెన్ కంపేర్ టు ఎనీ అదర్ అసెట్ క్లాసెస్ దే ఆర్ వెల్ మేనేజ్డ్ అండ్ వెల్ డైవర్సిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొందాం అనుకోండి. రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్నగానే అది పెరుగుద్ది, ఎస్, నేను ఒప్పుకుంటాను. మీరు ఒక ₹1 కోటి డబ్బులు తీసుకొని వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్, ఒక పార్సల్, ఒక ఎంత వస్తుంది, సిటీలో అయితే గట్టిగా 100 గజాలు వస్తుంది, కొన్నారు అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేశారు? ఎసెట్ని డైవర్సిఫై చేశారా? లేదు. మీరు డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళి ఒకటే ఎసెట్ క్లాసు, మళ్ళీ ఆ ఎసెట్ క్లాస్లో ఒకటే ఎసెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టేశారు. సో దానివల్ల ఏమైంది?
అక్కడ గ్రోత్ రాకపోయినా మనకి రిస్కే, ఆ ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళినా మనకి రిస్కే, అక్కడ రెంటల్ ఇన్కమ్ సరిగా రాకపోయినా మనకి రిస్కే, అక్కడ ఏం జరిగినా మొత్తం డబ్బులు ఒక దగ్గర పెట్టాం కాబట్టి అందుకే మన డబ్బుని రకరకాల ప్లేసెస్లో డైవర్సిఫై చేయాలనేది. జీవితం అంతా సంపాదించినంత తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టడం కాదు. అదే వేరే మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసరికి ఆ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రేమ్వర్క్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇన్వెస్టర్స్ కోసం. అటు ఈక్విటీ, డెట్, ఇప్పుడు రియల్ ఎస్టేట్, వీటన్నిటిలో కూడా ఈవెన్ గోల్డ్, వీటన్నిటిలోకి డైవర్సిఫై చేసి మనకున్నది 4 అసెట్ క్లాసెస్: రియల్ ఎస్టేట్, కమోడిటీ అంటే గోల్డ్, ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే డెట్, ఈక్విటీ. ఈ 4 అసెట్ క్లాసెస్లో కూడా డైవర్సిఫై చేసే విధంగా ఒక సెబీ అండర్లో టైట్ రెగ్యులేషన్స్ మధ్యలో నడిచేటువంటి ఫండ్సే ఈ మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. సో అన్నిట్లోకి ప్రాపర్గా డైవర్సిఫై చేస్తారు, లిక్విడిటీని మెయింటైన్ చేస్తారు. సో మనకి రిస్క్ అనేది కంపారిటివ్లీ అన్ని విధాలుగా తగ్గిపోతూ ఉంటుంది. ఈక్విటీ పడిపోతే నువ్వు ఇస్తావు డబ్బులు అని అంటే, రియల్ ఎస్టేట్ పడకుండా ఉన్న చరిత్ర ఏదైనా ఉంటే నాకు చూపించండి ఫస్ట్. రియల్ ఎస్టేట్ పడలేదా? రియల్ ఎస్టేట్ పడని మార్కెట్లు ఉన్నాయా? ప్రతి చోట ఉంటుంది. మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ ఏదైనా పడుతుంది. గోల్డ్ 1,40,000కి 1,40,000 నుంచి 1,10,000కి 1,20,000కి పడ్డది, పడలేదా? మళ్ళీ అది పెరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు, భూమి పడ్డా పెరుగుతున్న నమ్మకం ఉన్నప్పుడు ఈక్విటీ కూడా అంతది మీకు తెలియదు కాబట్టి మీరు నమ్మట్లేదు, చూస్తే కదా నమ్మేది. సో బేసిక్గా ఇక్కడ అన్నీ కూడా కలిపి ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. సో దీంతో మనం అచీవ్ చేయాలి అని అంటే ఇది కొంచెం ఇన్కమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సాధ్యం. 1 lakh rupees పర్ మంత్ ఎస్ఐపి విత్ 15% CAGRతో 35 years చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్ టు అచీవ్ 1 crore ఇన్ 35 years. ఇక్కడ మ్యాజిక్ ఏంటి అని అంటే మనం కార్పస్ క్రియేట్ ఏదైతే చేసామో అందులో మనం యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4%. ఈ 35 సంవత్సరాలకు కానీ గట్టిగా చేసుకుంటే 4 కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటాం. కానీ మనకు రిటర్న్స్ సరే అరే ₹1,00,000 అందరూ పెట్టలేరు కదా, అయ్యే పని ఏమైనా ఉంటే చెప్పండి. అదే 35 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తానంటే 40,000 rupees టాప్అప్ యువర్ అంటే స్టెప్అప్ యువర్ ఎస్ఐపి బై 10% ఎవ్రీ మంత్, 15% CAGR అప్రాక్సిమేట్గా అదంతా వస్తే రావచ్చు లేకపోతే లేదు. 35 years మనం క్యాలిక్యులేట్ చేస్తే యూ కెన్ అచీవ్ ద సేమ్ 1 crore ఫిగర్. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. బికాస్ మనం ఇనీషియల్ స్టేజ్లో తక్కువ పెడతాం కదా, స్టెప్అప్ అనేది తర్వాత చేస్తాం కాబట్టి ఇక్కడ 13 కోట్లు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది 1,08,00,000 క్రియేట్ చేయడానికి. ఈ కేసులోకి వచ్చేసరికి కేవలం 4 కోట్లే పెడుతున్నాం, మనకి 1,14,00,000 కాదు. సో క్యాపిటల్ ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇనీషియల్గా మనం 40,000తో స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడేమో స్టెప్అప్ లేకుండా ₹1,00,000తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 100 crore ఇస్ పాసిబుల్. సో బేసికల్ పెద్దట అందరికీ నేను చెప్పట్లేదండి. సో మనకి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మొదలంటూ పెట్టాలి. ముందు అసలు ఒక ప్లానే ప్రిపేర్ చేసుకోకుండా గోల్ని పెట్టుకోకపోతే డెఫినెట్గా ఒక అడుగులు ముందరికి వెళ్ళాం కాబట్టి ఒక గోల్ని పెట్టుకొని 100 కోట్లని కొట్టాలి అని డిసైడ్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ మార్కెట్స్. సో బేసిక్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ద బిగ్గెస్ట్ ట్రాప్ హియర్ ఈస్ ద బిహేవియరల్ ట్రాప్. అసలు లాంగ్ టర్మ్ డిసిప్లిన్ అనేది అసలు మధ్యలో వదిలేస్తారు. నేను లాంగ్ టర్మ్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి మంచి ఊపుతో వచ్చేస్తాం, ఇన్వెస్టింగ్ చేయాలి, లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మే అని. మధ్యలో చిన్న ఎమర్జెన్సీ వచ్చినా తట్టుకునే పరిస్థితిలో మన ప్లానింగ్ ఉండదు. సో దానికి ప్రధానమైనది ప్లానింగ్. ముందు రియాలిటీ చెక్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి, మార్కెట్లో మొన్న ఏప్రిల్ 2025 టైంకి దాదాపుగా 1 crore ఎస్ఐపిస్ ఆగిపోయినాయి. ఏంటి ఆ లాంగ్ టర్మ్ అన్న ఆ మైండ్, ఆ మూడు ఏమైపోయింది, ఆ ఉత్సాహం అంతా ఏమైపోయింది, ఒక్క దెబ్బకి దెబ్బ తినిపోయింది కదా. సో బేసిక్ ఏమవుతుంది, సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా యాక్చువల్ ఆ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది కోల్పోవటం మొదలుపెట్టారు. మార్కెట్లు కిందకు వచ్చినప్పుడు అద్భుతంగా దొరుకుతాయి కదా మనకి కింద యూనిట్స్, అవి తీసుకోకుండా మార్కెట్ పడుతూ ఉంటే ఇది అయిపోతూ ఉంటారు. ఇన్వెస్టర్ సైకాలజీ ఎట్లుంటుందంటే మార్కెట్లు పరిగెడుతున్నప్పుడేమో వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం, అరే సూపర్ మార్కెట్స్ అని అంటాం. మార్కెట్లు పరిగెడేటప్పుడేమో అసలు దాని ఫెయిత్నే కోల్పోతాం. సో బేసిక్గా ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఈ మార్కెట్స్లో బ్యాడ్ రిటర్న్స్ ఆర్ ద బెస్ట్ రిటర్న్స్ ఇన్ దిస్ మార్కెట్స్. మార్కెట్లు పరిగెట్టేటప్పుడు యూనిట్స్ మీకు ఎప్పుడు కాస్ట్లీగానే దొరుకుతాయి, మార్కెట్లు పడేటప్పుడే మీకు డిస్కౌంట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఈ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. అసలు మార్కెట్లు పడ్డాయి పెరుగాయా అన్న సంబంధం లేదు, మనము గోల్ కోసం పరిగెడుతున్నాం. వెన్ యు ఆర్ చేసింగ్ ఏ గోల్ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, రైల్వే గేట్లు పడతాయి, ఏదేదో పడుతూ ఉంటాయి, ఆగిపోతామా, డిమోటివేట్ అవుతామా. ఇన్ ద సేమ్ వే మనం కూడా వన్ సింగిల్ డైరెక్షన్లో పరిగెట్టడం మొదలు పెట్టాలి. సో బేసిక్ ఈ వెల్త్ని క్రియేట్ చేయడం కోసం నెక్స్ట్ 10 to 20 years సైకిల్లో మనకేమైనా మంచి సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి మార్కెట్లో పెట్టుబడులు పెట్టచ్చు అంటే ఎస్. సో బేసిక్గా వీ హ్యావ్ ద హెల్త్ కేర్. సో హెల్త్ కేర్ని ఇప్పుడు ఒక న్యూ FMCGగా పిలుస్తున్నాం. అండ్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో హెల్త్ కేర్ టూరిజం మన ఇండియాలో చాలా పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో హెల్త్ కేర్ టూరిజం కోసం సపరేట్గా కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్నారు.
సో హెల్త్ కేర్ అనేది మన దగ్గర అద్భుతంగా పెరుగుతుంది. ఇంతకుముందు మనకి హెల్త్ కేర్ అంటే ఓన్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉండే స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, సిడిఎంఓస్ వచ్చాయి, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, డైవర్సిఫై అయిపోయింది మనకి. సో బేసిక్ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ పాపులేషన్ అంటే ఒక టైంకి మనం అందరం ఏజ్ అయిపోతూ ఉంటాం, హాస్పిటల్ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనందరికి 35-40 సంవత్సరాల వయసు ఉంది అని అంటే ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సిందే కదా. అంటే వాటికి కాకపోతే వేటికి వస్తుంది మార్జిన్. ఇండియా ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ యంగ్ పాపులేషన్. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడికి వెళ్ళాలి మనం? హాస్పిటల్కే. కాటికి వెళ్ళాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సో నెక్స్ట్ లాభాలు ఎవరికి వస్తాయి? హాస్పిటల్స్కి వస్తాయి. సో సాధ్యమైనంత వరకు హెల్త్ కేర్ సెగ్మెంట్ దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్. అండ్ కన్జంప్షన్లో ఒక మంచి బూమ్ వచ్చే అవకాశం ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మంచి గ్రోత్ కనపడుతోంది. ట్రావెల్ మీద జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రీమియం గూడ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలన్న దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ అండ్ పవర్, దీని యొక్క రెవల్యూషన్ బాగా పెరిగింది. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏఐ వల్ల వస్తున్నటువంటి డేటా సెంటర్స్, వాటి యొక్క పవర్ కన్జంప్షన్ అండ్ దానికి కావాల్సిన ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్ కోసం అవసరమైనటువంటి మెటీరియల్. So basic energy and power segment is a never ending and there is going to be a very high demand for the power segment. Manufacturing and దాంతో పాటుగా BFSI. సో బేసిక్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇన్ ఫిన్టెక్ రెవల్యూషన్లో మన ఇండియా ఇస్ ద బెస్ట్. మన ఇండియన్ యూపీఐ లాగా ఇంకొక అప్లికేషనే తయారైంది లేదు, అటువంటి పేమెంట్ సిస్టమే లేదు, అటువంటి ఫ్రేమ్వర్క్ లేదు ప్రపంచంలోనే. అండ్ వీ హ్యావ్ క్రాస్డ్, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యూపీఐ నెట్వర్క్ యొక్క ట్రాన్సాక్షన్స్ వీసాను దాటేసాయి. నౌ యూపీఐ ఈజ్ ద బిగ్గెస్ట్ in the world. So we are also growing. BFSI is going to make a really big boom. And IT వైపు కొత్త కొత్త ప్రోడక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్. స్విగ్గీ, జొమాటో మన ఇండియాలో సక్సెస్ అయినట్టుగా వేరే దేశాల్లో లేవు. 18 నిమిషాల్లో ఎక్కడికైనా డెలివరీ వచ్చేస్తుంటుంది. వీ హ్యావ్ ద వెరీ వెరీ గుడ్ నెట్వర్క్. సో ఎన్నో కంపెనీలు అటువంటివి వస్తూ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు మీ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో బేసిక్గా మీరు ఇక్కడ నుంచి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఎంత డబ్బులు మనం సేవ్ చేయగలుగుతాం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కోసం ఎంత అలోకేట్ చేయగలుగుతాం, ఎంత కాలం మనం ఇన్వెస్టెడ్గా ఉండగలుగుతాం. దిస్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ లైఫ్. సో బేసిక్ ఇక్కడ సాధ్యమైనంత వరకు యూ హ్యావ్ టు ఆల్వేస్ మెయింటైన్ దిస్ హార్డ్ ట్రూత్. సో ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఏంటంటే అది మీరే. ఎప్పుడు కూడా మార్కెట్లు మనం పాడు చేయవు. మార్కెట్లు పాడైపోతే మన ఉద్యోగాలు కూడా ఉండవు ప్రాక్టికల్లీ స్పీకింగ్. సో మార్కెట్లు ఎప్పుడు పాడు చేయవు. మనకి మార్కెట్లో ఉండేటువంటి పెద్ద శత్రువు మనమే. ఈ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ డిసిప్లైన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ నేను ఒక స్మార్ట్గా బిహేవ్ చేసి స్మార్ట్ ఫండ్లో పెట్టుబడి పెడతాను అంత అవసరం లేదు. ఒక వెరీ బ్యాడ్ పర్ఫార్మింగ్ ఫండ్ పిక్ చేసింది ఎంతో కొంత రిటర్న్ అయితే వస్తుంది. మరి అంత బ్యాడ్ ఫండ్లో పెట్టి కూడా ఎంతమంది రిటర్న్ సంపాదించారు? హియర్ కమ్స్ ద అడ్వైజర్ రోల్. ఒక మంచి అడ్వైజర్ మీ డిసిప్లైన్ని మెయింటైన్ చేస్తూ, మార్కెట్ నాయిస్ని కట్ డౌన్ చేస్తూ, మార్కెట్ ఎటువైపుగా మూవ్ అవుతుంది, ఏ సెగ్మెంట్స్ వైపుగా మూవ్ అవుతుందో చెక్ చేసుకుంటూ, వాళ్ళకున్న అవగాహన మేరకు మీకు మంచి పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసి మీరు లోలో ఉన్నప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు మీ ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లో మీ ఇంట్లో ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. సో 100 crore టార్గెట్ అనేది అచీవబుల్ కానే కాదు. గతంలో మనం అచీవ్ చేయలేని అనుకున్న ప్రతి ఒక్కటిని అచీవ్ చేసాం. ఆఖరికి మన మూన్ మీదకి మన శాటిలైట్ని కూడా పంపించాం. మరి ఎంత కష్టపడి పనిచేసేవాళ్ళం ఆ మాత్రం అచీవ్ చేయలేము మన లైఫ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.